హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మను టీచర్స్ ఛానల్. సో ఇవాల్టి క్లాస్లో మనం రివైజ్డ్ బిఎడ్ సిలబస్ నుంచి ఆర్ట్ ఇన్ ఎడ్యుకేషన్ అనే సబ్జెక్ట్లో ఫస్ట్ యూనిట్ని కంటిన్యూ చేస్తున్నాము. సో ఫస్ట్ యూనిట్ కాబట్టి ఈ యూనిట్లోనే మీకు సిలబస్ వీడియో కూడా అవైలబుల్ ఉంటుంది. సో ఇప్పటిదాకా జరిగిన క్లాసెస్ మరియు సిలబస్ వీడియో అనేది ప్లేలిస్ట్ రూపంలో మీకు ఈ వీడియో ఎండింగ్లో ఉంటుంది, అక్కడ నుంచి చూసేయండి. సో కమింగ్ టు టుడేస్ క్లాస్, ఒక తెలుగు ఆర్టిస్ట్ గురించి చూద్దాము, కాసర్ల శ్యామ్ గారు. సో ఈయన ఇంకా కూడా మంచి మంచి సాంగ్స్ అనేటివి ఇస్తూనే ఉన్నారు. సో ఆయన గురించి బ్రీఫ్గా తెలుసుకుందాము. ఎర్లీ లైఫ్ చూసుకున్నట్టయితే వరంగల్ బార్న్ ఆర్టిస్ట్, ఫోక్ సింగర్, లిరిసిస్ట్, సింగర్, కోరియోగ్రాఫర్, మ్యూజిషియన్, ఎంఏ అండ్ ఎంఫిల్ ఇన్ ఫోక్ ఆర్ట్స్. సో ఈయన వరంగల్లో జన్మించారు. అండ్ ఫోక్ సింగర్ ఈయన, ఒక లిరిసిస్ట్, అలాగే సింగర్, కొరియోగ్రాఫర్, మ్యూజిషియన్ కూడా. ఫోక్ ఆర్ట్స్లో ఎంఏను ఎంఫిల్ కూడా కంప్లీట్ చేశారు. ఫర్ హిమ్ వరంగల్ ఫేమ్ ఫోక్ సింగర్స్ సారంగపాణి అండ్ శంకర్ ఆర్ ద సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్. సో సారంగపాణి గారు, శంకర్ గారు వీళ్ళందరూ కూడా ఫోక్ సింగర్స్ అనమాట. వీళ్ళ నుంచి ఇన్స్పైర్ అయ్యి ఈయన కూడా ఫోక్ సింగర్ లాగా వచ్చారు. ఇన్ హిస్ జర్నీ ఆఫ్ 37 years in the field of entertainment on stage, TV, film, starting from 1984 as on date, has written over 5,000 songs for private albums. As a singer, has around 2,000 songs in his credit. తన 37 ఏళ్ళ జీవితంలో చూసుకున్నట్టయితే, అంటే ఈ ఎంటర్టైన్మెంట్కి సంబంధించి ఈయన టీవీ ఫిలిమ్స్కి కానివ్వండి, లేదా ఇతర వాళ్ళకి కానివ్వండి, ప్రైవేట్ ఆల్బమ్స్కి కానివ్వండి, ఒక 5,000 సాంగ్స్ దాకా రచించారు. యాజ్ ఎ సింగర్ ఈయన ఒక 2,000 సాంగ్స్ దాకా పాడారు. హిస్ స్టైల్ ఆఫ్ రైటింగ్ అండ్ సింగింగ్ టచెస్ ద హార్ట్స్ ఆఫ్ ద పీపుల్ అండ్ ఇన్ అండ్ అరౌండ్ ద గ్లోబ్ and makes them to dance with joy and sometimes makes them emotional. సో తన స్టైల్ ఆఫ్ సింగింగ్ కానివ్వండి, రైటింగ్ కానివ్వండి ఎలా ఉంటుంది అని అంటే మనుషుల్ని ప్రేరేపిస్తాయి అన్నమాట. డ్యాన్స్ చేయడం కానివ్వండి, వాళ్ళ హార్ట్ని టచ్ చేసేలా ఉంటాయి. ఓకే, ఎంజాయ్ చేస్తారు ఈయన పాటల్ని. హీ రైట్స్ ఇన్ ఎ వెరైటీ ఆఫ్ సబ్జెక్ట్స్ లైక్ మైథాలజికల్, హిస్టారికల్, సోషల్ అవేర్నెస్ అండ్ విత్ ఎ టచ్ ఆఫ్ ఫోక్. సో జానపదంలోనే కానీ ఒక టచ్ అనేది ఉంటుంది, కంపల్సరీగా రాసే వాటిలో జానపదం టచ్ అనేది ఇస్తారు. సో డిఫరెంట్ సబ్జెక్ట్స్లో ఈయన లిరిక్స్ అనేటివి రాశారు. మైథాలజీ కానివ్వండి, హిస్టరీ కానివ్వండి, సోషల్ అవేర్నెస్కి సంబంధించి కానివ్వండి, సో మంచి మంచి పాటలు అనేటివి రచించారు. No matter how you look at his lyrics and his style of singing, the soul comprises of folk in nature. That's the reason why his songs touch the hearts of people. జానపద గీతాలు మీరు చూసుకున్నట్టయితే జనాలకి దగ్గరగా ఉంటాయి. సో ఈయన స్టైల్లో ఆ జానపదం ఉంది కాబట్టి జనాలకి చాలా వరకు నచ్చుతుందన్నమాట ఈయన పాటలు. నెక్స్ట్ చూసుకున్నట్టయితే జర్నీ యాజ్ అన్ ఆర్టిస్ట్. సో ఆర్టిస్ట్ లాగా ఈయన అయిన తర్వాత ఈయన జర్నీ ఏంటో చూద్దాము. స్టార్టెడ్ ఇన్ 1984 విత్ మంత్రాల ముట్టిగాడు, folk dance character played by Kasalla Shyam for the first time on occasion of Children's Day 14th November, organized by Balal Academy, Warangal, which won him first prize from there. The prodigy of folk songs, Warangal Shankar, picked him up for his troupe to perform, hence performing along with his troupe, inspired by the folk song style of singing and writing, has triggered the genes that genetically inherited from his father Madhusudan Rao, who is drama and film artist in those days. మీరు చూసుకున్నట్టయితే 1984లో స్టార్ట్ చేశారండి ఈయన. మంత్రాల ముట్టిగాడు అనే ఫోక్ డ్యాన్స్ క్యారెక్టర్ చేశారు కాసర్ల శ్యామ్ గారు ఫస్ట్ టైం 14th November. సో అది చిల్డ్రన్స్ డే కదా, అప్పుడు ఆర్గనైజ్ చేయబడ్డ ఈవెంట్లో చేశారనమాట. బాలల అకాడమీ వాళ్ళు ఈ ఈవెంట్ని ఆర్గనైజ్ చేశారు. సో ఆ ఈవెంట్లో ఆ క్యారెక్టర్కి ఫస్ట్ ప్రైజ్ అనేది వచ్చింది. సో దాని ద్వారా ఏమైపోయింది అని అంటే, వరంగల్ శంకర్ ఉన్నారు కదా, ఇంతకుముందు మనం చెప్పాం కదా, ఆయన కూడా ఫోక్ సింగర్. సో ఆయన ట్రూప్లో, ఆయన గ్యాంగ్లో ఈయనని తీసుకున్నారనమాట, సో పర్ఫామ్ చేయమనేసి. సో ఆ ట్రూప్లో పర్ఫామ్ చేస్తూ ఫోక్ సాంగ్స్ తోటి ఇన్స్పైర్ అయిపోయారు ఈయన. ఓకే, అండ్ అలాగే డ్రామాస్ కూడా ఈయనకి వెన్నతో పెట్టిన విద్యనే. ఎందుకు అని అంటే వీళ్ళ నాన్నగారి నుంచి వచ్చిందనమాట, జెనెటికల్గా ఇన్హాబిటెడ్. ఓకే, వీళ్ళ నాన్నగారి పేరు ఏంటంటే మధుసూదన్ రావు. ఈయన కూడా డ్రామా ఆర్టిస్ట్ అనమాట, ఫిలిం ఆర్టిస్ట్ అనమాట. ఓకే, ద గాడెస్ సరస్వతి హ్యాస్ బిస్టౌడ్ హిమ్ విత్ ద రైటింగ్ స్కిల్స్ అండ్ సింగింగ్ స్కిల్స్ ఇన్ హిమ్. సో గాడెస్ సరస్వతి ఈయనను బ్లెస్ చేసిందని నమ్ముతారు, రైటింగ్ స్కిల్స్తో మరియు సింగింగ్ స్కిల్స్తో. హెన్స్ కాసర్ల శ్యామ్ హ్యాస్ ఎమర్జ్డ్ టు ఏ స్టేజ్ వేర్ హిస్ మెంటర్ వరంగల్ శంకర్ స్టార్టెడ్ సింగింగ్ ద సాంగ్స్ రిటన్ బై ద కాసర్ల శ్యామ్. సో ఈయన ఎంత ఎత్తుకు ఎదిగారు అని అంటే, ఈయన ఎవరైతే తీసుకున్నారో వరంగల్ శంకర్ తీసుకున్నారు కదా వాళ్ళ ట్రూప్లో, సో ఆ వరంగల్ శంకర్ కూడా
ఈయన రచించిన పాటలే పాడేవాళ్ళు అనమాట. అంత ఎత్తుకు ఎదిగిపోయారు. హిస్ పర్ఫార్మెన్సెస్ యాజ్ సింగర్ started in 1990s and by now he is known as folk singer and writer in the field of Janapada Geyalu and led him to perform as a singer as a folk songs writer in Telugu, emphasizing Telangana state, wherein he got to perform with song and drama and cultural department of AP shows. సో 1990స్లో స్టార్ట్ అయిందనమాట ఈయన కెరియర్ అనేది. సో అప్పటి నుంచి ఫోక్ సింగర్గా రైటర్గా దూసుకుపోయారనమాట జానపద గేయాల్లో. ఓకే, సో చాలా షోస్లలో ఈయన ఇవ్వడం జరిగింది, సాంగ్స్ అనేవి పాడడం జరిగింది, రాయడం జరిగింది తెలంగాణ స్టైల్లో. ఓకే, రిప్రజెంటింగ్ తెలంగాణస్ ప్రౌడ్ ఫోక్ సాంగ్స్ highlighting the social causes such as child labor, AIDS, girl child, importance of studies, eradicating of social evil. సో తెలంగాణ యొక్క జానపద గీతాలను రిప్రజెంట్ చేసేవారైనా. సో ఈయన పాటల్లో సోషల్ కాజెస్ అనేటివి ఉండేటివి. చైల్డ్ లేబర్ కానివ్వండి, ఎయిడ్స్కి సంబంధించి కానివ్వండి, అమ్మాయి పుట్టడం వల్ల ఏమవుతుంది, అండ్ అలాగే ఈ స్టడీస్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, సోషల్ ఈవిల్ని ఎలా మనం తీసేయచ్చు, వీటి మీద పాటలు అనేటివి రచించేవారు, పాడేవారు. In this process also started writing many songs towards the Telangana Jataras like Bonalu, Sammaka Sarakka, Komaravelli Mallanna, అన్నారం షరీఫ్ ఎక్సెట్రా. సో మనకి తెలంగాణ జాతరలు అనేటివి ఉంటాయి కదా, బోనాలు కానివ్వండి, సమ్మక సారక్క, కొమరల్లి మల్లన్న ఇలాంటివి. సో ఇవన్నిటికీ కూడా సాంగ్స్ రాయడం మొదలుపెట్టారు. హీ బికేమ్ ఏ పర్సనల్ ఫోక్ సాంగ్ రైటర్ అండ్ సింగర్ ఫర్ ఆల్మోస్ట్ ఆల్ లీడింగ్ రికార్డింగ్ కంపెనీస్ ఆఫ్ 90s లైక్ డిఆర్సి, ఎస్విసి, గీతా రికార్డ్స్ ఎక్సెట్రా. సో మనం గీతా రికార్డింగ్స్ కానివ్వండి, డిఆర్సి కానివ్వండి, ఎస్విసి కానివ్వండి, వీటన్నిటికి కూడా ఈయన యొక్క పాటలు అనేవి చాలా వరకు నచ్చాయి కాబట్టి లీడ్ సింగర్ లాగా, పర్సనల్ ఫోక్ సాంగ్స్ రైటర్ లాగా తీసుకునేవారు అనమాట. ఇంకా చూసుకున్నట్టయితే రికగ్నైజింగ్ హిస్ టాలెంట్, ద దెన్ ఫేమస్ మ్యూజిక్ కంపెనీస్ లైక్ ఆదిత్య, సుప్రీం టీ సిరీస్ హ్యావ్ గివెన్ హిమ్ ప్రాజెక్ట్స్ లైక్ మస్తు గుంది పోరి, మరదల్ పిల్ల. సో ఈయన యొక్క టాలెంట్ని గుర్తించి ఆదిత్య వాళ్ళు కానివ్వండి, ఇవన్నీ కూడా మ్యూజిక్ కంపెనీస్ అనమాట. సుప్రీం, టీ సిరీస్ మీకు తెలిసే ఉంటుంది కదా. సో వీళ్ళందరూ ప్రాజెక్ట్స్ అనేటివి ఇచ్చారు. సో మస్తు గుంది పోరి సాంగ్ కానివ్వండి, మరదల్ పిల్ల సాంగ్ కానివ్వండి, ఇవన్నీ అలాగే వచ్చాయి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే బై ద డాన్ ఆఫ్ 20th century the era of private audio video album started. Shyam's artistic talents have also emerged to the level and his inbuilt quest to the perfect in his profession has joined Potti Sriramul Telugu University in the field of folk arts, completed MA and MPhil in the years of 2002 and 2004. Then the talents of folk singers and writers had such an impact on the listeners of the society, and the election campaigning with the folk and Telangana style of lyrics and singing has become signature campaigning stunt or style for elections. So 20th centuryకి వచ్చేసరికి కాసర్ల శ్యామ్ గారు ఏం చేశారు అని అంటే, చాలా వరకు ఇప్పుడు టాలెంట్ అనేది పెరిగిపోతూ ఉంది, ఫోక్ సింగర్స్ కూడా చాలా వరకు వచ్చేస్తూ ఉన్నారు. సో దానివల్ల ఏంటి అని అంటే ఈయన ఇంకా తన ప్రొఫెషన్లో ఇంకా మెరుగ్గా అవ్వాలి అనేసి పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో ఫోక్ సాంగ్స్కి సంబంధించి ఎంఏ మరియు ఎంఫిల్ అనేది కంప్లీట్ చేశారు 2002 మరియు 2004లో. సో అప్పట్లో ఏంటి అని అంటే తెలంగాణ యొక్క ఈ ఉద్యమాలు కానివ్వండి, ఇవన్నీ ఉండేసరికి జానపద గీతాలకి చాలా ఈ ఇంపార్టెన్స్ అనేది వచ్చేసిందనమాట. సో మన తెలంగాణలో ఇంకా ఈ జానపద గీతాలకి ఇంకా ఎక్కువ ఇంపార్టెన్స్, ఇంకా ఎక్కువ ఫోకస్ అనేది ఉంది. సో తద్వారా ఈ ఎలక్షన్స్కి సంబంధించి క్యాంపెయినింగ్ సాంగ్స్ కూడా రాయించేవాళ్ళు. సో అలా కూడా ఈయనకి చాలా వరకు పని అనేది వచ్చింది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే బై నౌ కాసర్ల శ్యామ్ evolved as a writer, singer and also music director, and his talent recognized by the film fraternity has offered to write a song in a film చెంటిగాడు. సో ఇవన్నీ అంటే ఈ ఫోక్ సాంగ్స్ అని రాసుకుంటూ పాడుకుంటూ వచ్చేసరికి ఈయన యొక్క టాలెంట్ అనేది సినిమా ఇండస్ట్రీ కూడా గుర్తించింది. సో చెంటిగాడు సినిమాలో సాంగ్స్ రాయమనేసి పిలిచారనమాట. thus his journey into the film started. సో చెంటిగాడు మూవీతోటి ఈయన మూవీస్కి సాంగ్స్ రాయడం స్టార్ట్ చేశారు. ఇన్ ఏ స్పాన్ ఆఫ్ 6 years ఆఫ్టర్ రైటింగ్ అరౌండ్ 20 to 25 songs for different Telugu films, Shyam has written and sung Neelapuri Gajula in the film Mahatma 2009, brought him into limelight and kept him top 5 for a long time, and he became a noted lyric writer in Telugu films. సో వన్స్ ఈయన చెంటిగాడు ఫిలిం తోటి స్టార్ట్ చేసిన జర్నీ ఏదైతే ఉందో అది 6 years తర్వాత ఒక 20-25 సాంగ్స్ దాకా రచించారు డిఫరెంట్ ఫిలిమ్స్లో. సో అప్పటికి ఏంటంటే 2009లో మహాత్మా మూవీలో నీలపుర గాజులో నీలవేణి సాంగ్ ఉంది కదా, సో ఆ సాంగ్ కూడా
ఈయన రచించి పాడారు. సో దానివల్ల ఈయనకు చాలా వరకు ఈ రికగ్నైజేషన్ వచ్చింది, ఫేమస్ అయ్యారనమాట. టాప్ 5లో ఉన్నారు చాలా వరకు కూడా. ద సాంగ్ కలలకే కలలొచ్చిన క్షణమిది ఇన్ మూవీ బస్ స్టాప్ హ్యాస్ వాన్ హిమ్ ప్రెస్టీజియస్ సంతోషం ఫిలిం అవార్డ్ ఆఫ్ 2012. సో ఈ కనులకే కలలొచ్చిన క్షణమిది ఉంది కదా బస్ స్టాప్ మూవీలో, ఈ సాంగ్కి గాను ఈయనకి సంతోషం ఫిలిం అవార్డ్ అయితే వచ్చింది 2012లో. ద సాంగ్ కొత్తగున్న హాయనువ ఫ్రమ్ ద మూవీ ప్రేమ కథా చిత్రం కెప్ట్ హిమ్ ఇన్ టాప్ 5 ఇన్ దట్ ఇయర్ 2013. సో 2013లో ప్రేమ కథా చిత్రంలో కొత్తగున్న హాయనువ సాంగ్ వాడారు. సో దానికి గాను ఈయనకి ఫేమస్ అనేది అప్పుడు కూడా అయిపోయారనమాట, టాప్ 5లో ఉండేవాళ్ళు. ద సాంగ్ మెల్లమెల్లగా ఫ్రమ్ ద మూవీ వెంకటాద్రి ఎక్స్ప్రెస్ కెప్ట్ ఇన్ టాప్ 5 ఇన్ ద ఇయర్ 2013. సో 2013లోనే మనకి ప్రేమ కథా చిత్రంలో కొత్తగున్న హాయనువ సాంగ్ అండ్ అలాగే వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాలో మెల్లమెల్లగా సాంగ్కి ఈయనకి ఫేమ్ అనేది వచ్చిందనమాట, టాప్ 5లో ఉన్నారు. నెక్స్ట్ చూసుకున్నట్టయితే హీ గాట్ ఏ బ్రేక్ త్రూ విత్ ద సాంగ్ రాములో రాముల ఇన్ అలా వైకుంఠపురం మూవీ ఫర్ హిస్ వర్సటైల్ స్టైల్ ఆఫ్ లిరిక్స్ విత్ తెలంగాణ ఫోక్ అరోమా. మీకు ఈ సాంగ్ తెలిసే ఉంటుంది, అలా వైకుంఠపురం అల్లు అర్జున్ మూవీ ఉంది కదా, సో దాంట్లో రాములో రాముల సాంగ్ అనేది కూడా ఈయనే పాడారు. సో అక్కడ ఈయనకి ఫుల్గా బ్రేక్ వచ్చేసింది అనమాట, అంటే చాలా వరకు ఫేమస్ అయిపోయారు. ఆయన స్టైల్ అనేది, లిరిక్స్ అనేది చాలామందికి నచ్చేసింది. హౌ హీ ఈస్ ఇన్ హిస్ బెస్ట్ హైట్స్ ఆఫ్ హిస్ కెరీర్. సో ఇప్పుడు ఈయన తన కెరీర్లో ఒక బెస్ట్ హైట్కి అయితే రీచ్ అయ్యారు. హీ స్టాండ్స్ యాజ్ ఐకాన్ ఫర్ తెలంగాణ ఫోక్ సాంగ్స్ యాడెడ్ విత్ యూజింగ్ ద సింపుల్ నరేషన్ ఇన్ ఏ క్రియేటివ్ వే. సో తన సాంగ్స్ అన్నీ కూడా స్టోరీని నరేట్ చేస్తున్నట్టు ఉంటుంది, సింపుల్ ఉంటాయి కానీ దాంట్లో ఫోక్ టచ్ అనేది ఉంటుంది. హిస్ అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ అండ్ నెరేషన్ మేడ్ హిమ్ టు బ్రింగ్ ఇన్ టు ద పినాకిల్ ఆఫ్ ద తెలుగు మూవీ సాంగ్స్. సో ఈ యూనిక్నెస్ అనేది, ఈ నరేషన్ విత్ ఫోక్ టచ్ ఏదైతే ఉందో అది చాలా వరకు క్లిక్ అయిపోయిందనమాట తెలుగు మూవీ సాంగ్స్లో. హీ ఈజ్ నోన్ ఫర్ హిస్ మల్టీఫాసెటెడ్ టాలెంట్ యాజ్ లిరిసిస్ట్, సింగర్, కొరియోగ్రాఫర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్. స్టార్టింగ్లోనే చూసాం కదా, మల్టీ టాలెంటెడ్ అయిన కొరియోగ్రాఫర్, మ్యూజిక్ డైరెక్టర్, లిరిసిస్ట్ మరియు సింగర్. హిస్ సింగిల్ కార్డ్ సాంగ్స్ ఫిగర్డ్ ఇన్ ద బలగం మూవీ గేవ్ హిమ్ గుడ్ ఫేమ్ అండ్ నేమ్ ఫర్ హిస్ ఫిలాసఫికల్, కల్చరల్ అండ్ వాల్యూస్ ఇన్ టాలీవుడ్. సో బలగం మూవీలో కూడా ఈయన సాంగ్స్ అనేవి ఉన్నాయి, అక్కడ చాలా ఫేమస్ అయిపోయారనమాట. నెక్స్ట్ చూసుకున్నట్టయితే క్రెడిట్స్. సో ఎలాంటి అవార్డ్స్ వచ్చాయో చూద్దాము. బెస్ట్ లిరిసిస్ట్ అవార్డ్ అయితే వచ్చింది, గామా అవార్డ్. తర్వాత చెమ్కిల అంగిలేసి సాంగ్ ఉంది కదా దసరా మూవీ, సిరివెన్నెల సీతారామ శాస్త్రి మెమోరియల్ అవార్డ్ వచ్చింది అప్పుడు. తర్వాత చూసుకున్నట్టయితే ఉగాది పురస్కారం కూడా వచ్చింది. ఇంకా చూసుకుంటే సాక్షి ఎక్సలెన్స్ అవార్డ్ కూడా వచ్చింది. తర్వాత డీజే టిల్లు టైటిల్ సాంగ్కి డాక్టర్ సి నారాయణ రెడ్డి మెమోరియల్ అవార్డ్ కూడా వచ్చింది. ఓకే, సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే 11th సౌత్ ఇండియన్ ఫిలిం అవార్డ్ కూడా వచ్చింది ఈయనకి. తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కోఆపరేషన్ అవార్డ్ కూడా వచ్చింది బలగం మూవీకి. అండ్ అలాగే అమెరికన్ తెలుగు అసోసియేషన్ వాళ్ళు అప్రిషియేట్ చేశారు, రికగ్నైజ్ చేశారు శ్యామ్ గారిని. ఇంకా చూసుకున్నట్టయితే తెలంగాణ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత తెలుగు ప్రపంచ మహాసభల్లో కూడా ఈయన పాల్గొన్నారు. అండ్ అలాగే జానపద గీతాలకు గాను సెకండ్ ప్రైజ్ అనేది గెలుచుకున్నారు నేషనల్ యూత్ ఫెస్టివల్ 1995 భోపాల్లో. ఇంకా చూసుకున్నట్టయితే యాజ్ ఏ ప్రెజెంటర్ ఆఫ్ జనం పాట ఆన్ Z24 అవర్స్ తెలుగు రిటర్న్ ఆల్ ఎపిసోడ్ సాంగ్స్ ఫర్ తమసోమ జ్యోతిర్గమయ హోస్టెడ్ బై రియల్ స్టార్ శ్రీహరి, డైలాగ్ కింగ్ సాయి కుమార్ ఆన్ TV5. సో ఈయన టీవీలో కూడా చాలా వరకు ఎపిసోడ్స్కి సాంగ్స్ అనేటివి రాశారు. తమసోమ జ్యోతిర్గమయ ఈ షోకి కూడా ఈయన సాంగ్స్ అనేటివి రాసి పాడారు. సో ఈ షోని శ్రీహరి గారు మరియు సాయి కుమార్ గారు హోస్ట్ చేశారు, TV5లో వచ్చేది. తెలుగు కళాస్రవంతి షాజా స్పెషల్లీ ఇన్వైటెడ్ హిమ్ టు పర్ఫామ్ యాజ్ ఎ ఫోక్ సింగర్ ఆన్ ద ఒకేషన్ ఆఫ్ ఉగాది 2008. సో ఉగాది అప్పుడు 2008లో తెలుగు కళాస్రవంతి వాళ్ళు ఈయన స్పెసిఫికల్గా తీసుకొచ్చారనమాట, ఇన్వైట్ చేశారనమాట ఫోక్ సాంగ్స్ కోసం. దే ఎంజాయ్డ్ హిస్ సాంగ్స్ సో మచ్ దట్ దే ఇన్వైటెడ్ హిమ్ ఫర్ సింగింగ్ ఆన్ ద ఒకేషన్ ఆఫ్ 11th యానివర్సరీ ఎట్ అబుదాబి 2014. సో 2008లో ఆయన సాంగ్స్ ఏవైతే ఉన్నాయో చాలా వరకు వీళ్ళు ఎంజాయ్ చేశారనమాట. సో అందుకే మళ్ళీ తెలుగు కళాస్రవంతి వాళ్ళ యొక్క 11th యానివర్సరీ కోసం అబుదాబిలో జరుపుకున్నారు. సో 2014లో అప్పుడు కూడా ఈయనని ఇన్వైట్ చేశారు పాడమని. సో ఇది ఇవాల్టి క్లాస్లో మనం కాసల్ల శ్యామ్ గారి గురించి తెలుసుకున్నాము పూర్తిగా. సో ఈ మొత్తం నోట్స్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో PDF రూపంలో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
మన ఛానల్లో ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే రెగ్యులర్ వీడియోస్ అయితే అప్లోడ్ అవుతాయి. ఏ వీడియో కూడా మిస్ కాకుండా చూడాలంటే కనుక సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో ఈ నోట్స్ అనేది మీకు హెల్ప్ఫుల్ అనిపించినా, వీడియో అర్థమైనట్టు అనిపించినా లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి. మంచి మంచి వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ నెక్స్ట్ వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈట్, స్లీప్, లెర్న్ అండ్ రిపీట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.